ఒక అహంకారం, ఒక ఒళ్ళు బలుపు, ఒక పొగరుకి ఇప్పుడు పరిష్కారం లభిస్తుంది. న్యాయస్థానం సరైనటువంటి కంట్రోల్ చేస్తున్నారు చూడాలి. శ్రీనివాసానందగిరి స్వామి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి దగ్గరలో, అంటే తిరుపతి కూడా పుణ్యక్షేత్రం కిందనే భావిస్తారు. అయితే ఆ పుణ్యక్షేత్రం దగ్గరలో కొండపైకి వెళ్ళేటటువంటి దారికి దగ్గరలో ఒక స్టార్ హోటల్కి పర్మిషన్ ఇచ్చారు, ఒబెరాయ్ హోటల్కి. ఆ ఒబెరాయ్ గ్రూప్ వాళ్ళు వచ్చినేమో ఒక ముంతాజ్ హోటల్ అని పెడుతున్నారు. ఆ ముంతాజ్ హోటల్లో బార్లు, వైన్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, అట్లాగే రకరకాలు ఉంటాయి. ఇది దుర్మార్గం, దీన్ని రద్దు చేయాలి అంటూ పిటిషన్ వేశారు. దాని మీద హైకోర్టు అటు తిరుమల తిరుపతి దేవస్థానానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఒక సంచలనాత్మక అఫిడవిట్ వేశారు. తిరుపతి గ్రామీణ మండలం పేరూరు గ్రామ పరిధిలో హోటల్ నిర్వహించేందుకు ఒబెరాయ్ గ్రూప్కి వైకాపా ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాలు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు గత ఏడాది తీర్మానం చేసిందంటూ ఈవో కె శ్యామలరావు హైకోర్టులో అఫిడవిట్ వేశారు. ఒబెరాయ్ సంస్థ నిర్మించే ముంతాజ్ హోటల్స్, ట్రెడెంట్ 5 స్టార్ హోటళ్లలో విలాసవంతమైన విల్లాలతో పాటు బార్లు, లాంజ్, పార్టీ హాళ్లు, స్పా నిర్మించేందుకు గత ప్రభుత్వం అనుమతించడం తిరుమల కొండల పవిత్రత, ఆధ్యాత్మికత, హిందూ మత సాంప్రదాయాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఒబెరాయ్ గ్రూపును కేటాయించిన భూమిని రద్దు చేసి తిరుమలకు వచ్చే భక్తులకు వసతి, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ఆ 20 ఎకరాలను తమకు కేటాయించాలని రెవెన్యూ శాఖను కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం గత ఏడాది డిసెంబర్లో లేఖ రాసిందన్నారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు 7 కొండలను తిరుమల దివ్యక్షేత్రంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2007 జూన్ జీవో 746 జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రస్తుత బిల్లో తగిన ఉత్తర్వులు ఇవ్వాలని ఇటీవల హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఇక్కడే అసలు సీన్ చూడండి. ఇందులో 20 ఎకరాలు కేటాయించింది తిరుపతిలో పేరూరు దగ్గర. బార్లు అవన్నీ అందులో ఉంటాయి కాబట్టి అభ్యంతరం. ఇందులో రాజకీయ కోణం ఎంత తెలివిగా మారుస్తారన్నది చూడండి. ఇది గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి అది తప్పు. మరి తిరుపతిలో బార్లు ఉన్నాయా లేవా? వైన్ షాపులు ఉన్నాయా లేదా? మటన్లు, చికెన్లు అమ్ముతున్నారా లేదా? నాన్ వెజ్ ఉందా లేదా అక్కడ? మరి తిరుపతిలో లేకపోవడం ఏంటి? అవన్నీ ఏమన్నా రద్దు చేస్తున్నారా? ఇకపోతే ముంతాజ్ అనే పేరుతో హోటల్ పెట్టడం అన్నటువంటిది అహంభావం వాడికి, ఒబెరాయ్ వాడికి ఒళ్ళు కొవ్వు అనమాట. కాబట్టి వాడు అది అట్లా కంటిన్యూ చేస్తాడు. వాడు ఆ పొగరు దిగదు. ఇప్పుడు టీటీడీ ఇచ్చింది. ఇక్కడ ఒక ఎత్తు అయితే, రెండవది భగవంతుడు కొన్నిసార్లు తప్పులో కూడా నిజాలు చేపిస్తారు, లేకపోతే ఈ రాజకీయాల మధ్యన కూడా నిజాలు చెప్పిస్తారు. నేను అనేక సార్లు చెప్పా, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అసలు గొడవ రాజశేఖర రెడ్డి 7 కొండలు 2 కొండలు అన్నాడు అన్నప్పుడు అప్పుడే నేను ప్రస్తావించాను. రాజశేఖర రెడ్డి 7 కొండలు 2 కొండలు అంటాం కాదు. అప్పట్లో కొండపైన ఉద్యోగులు ఉండేవాళ్ళు, ఉద్యోగులకు ఎన్నికలు జరిగేవి. ఆ ఎన్నికలు జరిగేటటువంటి కొండపైన దాన్ని ప్రత్యేకించి, అంటే ఎన్నికలు నిర్వహించాలంటే అది ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎన్నికలు నిర్వహించకూడదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు టోటల్గా అసలు 7 కొండలు కూడా దివ్యక్షేత్రం అని చెప్పేసి 7 కొండల్ని కూడా దివ్యక్షేత్రం అని అసలు అడ్రస్ వేసిందే రాజశేఖర రెడ్డి. అంతకుముందు ఎన్నికలు జరుగుతుండేది, లేకపోతే ఇప్పుడు ఎన్నికలు జరగవు. తిరుమల కొండపైన, తిరుమల కింద ఎన్నికలు జరుగుతాయి. అంతకుముందు కొండపైన ఎన్నికలు జరిగాయి. ఆ జరగడానికి కారణమైంది అప్పుడు మిగతా కొండలు వేరు, అక్కడ ఆ 2 కొండల మీదన వీళ్ళు ఉన్నారు కాబట్టి దాంట్లో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని అప్పట్లో ఎన్నికల సంఘంకి అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా చేసుకొచ్చినటువంటిది. అందుకని ఎన్నికలు జరిగాయి సుదీర్ఘకాలం పాటు. అక్కడ ఎన్నికలు కూడా జరగడానికి వీల్లేదు. అక్కడున్న సిబ్బంది అందరినీ కిందకి తీసుకురావాలని ఉత్తర్వులు ఇచ్చింది. దాన్ని 7 కొండలు అన్నటువంటి కాన్సెప్ట్తో పాటుగా దివ్యక్షేత్రం అనేటటువంటి ఒక జీవో ఇచ్చింది ఆనాడు రాజశేఖర రెడ్డి హయాంలోనే. అది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఈవో శ్యామలరావు అఫిడవిట్లో మెన్షన్ చేసుకొచ్చారు. అది ఈనాడే రాసుకొచ్చింది. 2007 అంటే ఎవరున్నారు అధికారంలో? రాజశేఖర రెడ్డి. జూన్లో జీవో 746 జారీ చేశారు, తిరుమల దివ్యక్షేత్రంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఎంతకాలం చెప్పినటువంటి అబద్ధం ఇప్పుడు కూడా ఇది అంతే అబద్ధాలు. ప్రతిదీ కూడా ఒక నెగిటివిటీని చిత్రీకరించడానికి ఎదుటి వాళ్ళ మీద విషయం చెబుతా మన వాళ్ళు గొప్పోళ్ళని చెప్పించేటటువంటి ప్రయత్నాలు తెలివిగా జరుగుతున్నాయి.